ఆర్తి అగర్వాల్ కేసు ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. సో అంటే తను లైపోసక్షన్కి వెళ్ళింది, దానివల్ల తనకి లెడ్ టు హర్ డెత్ అని చెప్పి అంటుంటారు. కరెక్ట్. సో ఈజ్ ఇట్ రియలీ బికాస్ ఆఫ్ ద లైపోసక్షన్ ఆర్ షీ మైట్ హ్యావ్ గాన్ త్రూ ఎనీ అంటే వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ అంటారు? మన ఏపీ, తెలంగాణ, తెలుగు వాళ్ళు ఎవరు వచ్చినా కూడా లైపోసక్షన్కి ఈ క్వశ్చన్ అడగకుండా ఉండరు. ఓకే. ఆర్తి అగర్వాల్కి ఏమైంది, నేను కూడా అదే పరిస్థితిలోకి వెళ్ళిపోతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ముఖంగా తెలియజేయాలనుకునేది ఏంటంటే, ఆర్తి అగర్వాల్ యుఎస్లో లైపోసక్షన్ చేయించుకున్న మాట నిజమే. అయిన తర్వాత 15 రోజుల తర్వాత షీ సకమ్ ఫర్ డెత్. ఓకే. అండ్ ద రీజన్ ఫర్ డెత్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. షీఈ్ అ క్రానిక్ అస్థమాటిక్. ఓకే. ఓకే. తనకి సివియర్ బౌట్ ఆఫ్ అస్థమా అయ్యి లంగ్స్ ఇష్యూ అయ్యి, దట్ ఈస్ వాట్ ద రీజన్ ఫర్ డెత్, నాట్ ద లైపోసక్షన్. ఓకే. ఓకే. సో అది కూడా క్వాలిఫైడ్ సర్జన్ చేశారు. షీఈ్ ఆల్ ఫైన్, షీఈ్ వెంట్ అవుట్ అండ్ షీఈ్ ఆల్రెడీ రోమింగ్ అరౌండ్, బట్ బికాస్ ఆఫ్ బ్రాంకిల్ సివియర్ అస్థమా దెన్ షీ సకమ్ టు డెత్. దిస్ ఈస్ నథింగ్ రిలేటెడ్. ఓకే. ఓకే. కానీ మీరు అన్నట్టుగా మోస్ట్ ఇంపార్టెంట్ సేఫ్టీ. లైపోసక్షన్ అనుకున్నట్టుగా ఇట్స్ నాట్ ఎన్ ఈజీ ప్రొసీజర్. ఎక్కడో వెళ్ళేసి ఎవరి దగ్గర అన్క్వాలిఫైడ్ దగ్గర చేయించుకోవడం కాదు. దీంట్లో చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేయాలి దీంట్లో.